గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. మే నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. మే నెల మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. చూచే చోళ ఈ 4 అక్షరాలతో అశ్వని నక్షత్రం, లీలు లేలో భరణి ఈ 4 అక్షరాలతో భరణి నక్షత్రం, 3వ నక్షత్రం కృత్తిగా, 1వ పాదం ఆ అనే అక్షరంతో కృత్తిగా నక్షత్రం వచ్చింది. అశ్వని, భరణి, కృత్తిగా పాదం మేషం అన్నారు. ఈ చెప్పిన అక్షరాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ రాశి మేషరాశి అయితే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, మరి టైము ద్వారా ఆ రోజున ఉన్న నక్షత్రం అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిగా 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి మేషరాశి అయింది. కాబట్టి ఏదో పేరు పెట్టారు, దేవుడి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, ఇట్లా ఏదో పేరు పెడితే అది మీ రాశి మాత్రం కాదు. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాని ద్వారా మీ రాశి మేషరాశి వస్తుంది. అయితే ఈ మేషరాశి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, ద్వాదశంలోనేమో శని ఉన్నాడు, 1ంట కుజుడున్నాడు. ఇట్లా ఉంటే ఏమిటి అంటే, ద్వాదశాష్టమ జన్మత్వం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ 12ంట, 1ంట, 2ంట, 8ంట, 4ంట ఈ అంకెల్లో శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఉంటే అటువంటి దోషం ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి శని ద్వాదశంలో, కుజుడు మేషరాశిలో 1లో ఉన్నారు. అయితే మేషరాశికి కుజుడు అధిపతి అయినా కానీ మరి ఈ సంఖ్య అనేది 1వ సంఖ్య, మరి కుజుడు పనికిరా కూడా పోయినాడు. కుజుడు వల్ల బాగా ఇబ్బందులు, కష్టాలు రావటానికి సిద్ధంగా ఉంది. ఈ శని ఏలినాటి శని అంటారు. ఈ ఏలినాటి శని ఈ రాశి 25 మార్చి 30వ తారీఖున శని 12ంటికి వచ్చాడు. సంవత్సరం దాటిపోయింది. ఇంకా సంవత్సరంన్నర మీనరాశిలో మేషరాశికి 12ంట ఉంటాడు. మళ్ళీ సంవత్సరంన్నర తర్వాత మేషరాశికి వస్తాడు. మళ్ళీ మేషరాశిలో 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ వృషభ రాశికి వస్తాడు. వృషభ రాశిలో కూడా 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. ఇప్పుడు ఇంకా అయిపోయింది 1 సంవత్సరమే, జరగవలసింది 6 సంవత్సరాల 7 సంవత్సరాలు కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉంటాయి. అయితే అందరికీ ఉండవు. కొంతమంది నేను బాగానే ఉన్నా కదండి, నాకు ఇట్లా ఉందని చెబుతారు. కారణం ఏంటంటే, మానవ జన్మ ఎత్తిన తర్వాత మంచి పని అయితే తొందరపడి చేయరు, చెడు పని అయితే తొందరగా వెంటనే చేసేస్తారు. ఎవరి మీద ఖర్చు ఉందనుకుందాం, కొంతసేపు ఆ ఖర్చు ఉన్నవాడు ఏం చేస్తాడు, వీళ్ళు చంపి పారేద్దాం అనుకుంటాడు. చంపి పారేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఏం దొరుకుతుందో 4 పక్కలు చూస్తాడు. ఒక గడ్డ పరుగు, ఒక గుండ్రాయో, మరి ఏదైనా గట్టి వస్తువు కనపడదు, అక్కడే సారి వేసి తలకాయ వలగొట్టాడు. తలకాయ బగిలా మనిషి చచ్చిపోతాడు. లోపల నీకేదో అపకారం చేశాడు. అపకారం చేశాడు కాబట్టి వీడిని బతకనివ్వకూడదు. నీ ఉద్దేశం ఏంటి, నీకు అపకారం చేశాడు, ఇంకా ఎంతమందికి ఇట్లా చేస్తాడో, కాబట్టి వీడిని బతకనివ్వకూడదు అని నువ్వు అనుకుంటావు. కానీ అది నీ బాధ్యత కాదు.
నీవు చెప్పింది ఒక రకంగా మంచిదే. ఎట్లా అంటే నాకు అపకారం చేశాడు, ఇంకా ఇట్లా ఎంతమందికి అపకారం చేస్తాడో అనుకుంటున్నావు. అపకారం ఎవరికి చేస్తాడు, ఎవరికి మంచిగా ఉంటాడు అనేది భగవంతుడి యొక్క నిర్ణయం. మరి వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. పిల్లలను ఎవరినైనా సరే వాళ్ళు ఎంత వేధించినా, ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళని చంపడే కారణం ఏంది? వాళ్ళకి వీడికి విరోధం లేదు, వాడికి వీడికి ప్రేమ ఉంది, నీకు వాడికి విరోధం ఉంది. ఆ విరోధం వల్ల వాడు నువ్వు వాడిని చంపావు. దానివల్ల ఈ ఏలినాటి శనిలో అష్ట కష్టాలు వస్తాయి. ఈ శనిలో ఉన్నవాడు అట్లాంటి సంపదన్నా చంపచ్చు, ఎవరినైనా చంపబడచ్చు, ఎవరి చేతైనా ఇట్లాంటి ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా ప్రశాంతంగా ఓర్పుగా పూర్వజన్మలో నేను ఏదో చేసుకున్నబట్టే నాకు ఇట్లాంటి బాధలు వచ్చినాయి. ఎప్పుడు ఎవరికి ఏం చేశాను, బాగా ఏది చేయకపోతే ఎప్పుడు అందరిలో మంచిగా తిరిగాను, మంచివాడిని అనిపించుకున్నాను, బాగా డబ్బు సంపాదించాను, ఎవరు నన్ను చెడ్డవాడని లేదు. ఇప్పుడు ఇంత బాధలు ఎందుకు వచ్చినాయి? నేను చేసిన పాపం మీద ఉంది, దానివల్ల ఇట్లా వచ్చింది అనుకుంటూ మరి జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే శాస్త్ర సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏమిటంటే 3 రాసులే బాగున్నాయి. 1 రాహువు, 2 బుధుడు, 4 శుక్రుడు. అయితే రాహువుని అట్లా పెడదాం. బుధుడు శుక్రుడు వల్ల పూర్తిగా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఉంటే సంతానం కలుగుతారు. మరి భర్తకి ఇద్దరు కూడా మంచి ఆదాయం వస్తుంది. కాదు ఇల్లు కట్టుకోవాలని కోరుకుందనుకోండి, ఇట్లాంటి టైంలో ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉందంటే ప్రతి చోట ఇంట్లో భార్యాభర్తలకి, రాజ్యంలో రాజులకి, మంత్రులకి, ఇట్లా ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఒక రకమైన సమస్యలు, బాధలు. ఈ బాధలు ఎట్లా ఉంటాయంటే మనం మానుకొని ఎటన్నా వెళ్ళిపోదామా, ఏదైనా చచ్చిపోదామా, ప్రాణం తీసుకుందామా అన్నంత పరిస్థితి ఇబ్బంది చూపిస్తాడు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా మానవుడు ఆత్మహత్య చేసుకోవడం కానీ, శత్రువుని తిరిగి చంపడం కానీ ఇది మానవ ధర్మం కాదు, మనిషి చేసే పనులు కావు. ఇట్లాంటివి చేస్తే ఇంతకి 4 రెట్లు కష్టాలు అనుభవించాలి. ఏ జన్మలో కష్టాలు చేస్తేనే ఈ ఏలినాటి శనికి టైంలో కష్టాలు వస్తాయి. అదే ఈ ఏలినాటి శనిలో ఏ పాపం చేయని వాళ్ళు బాగా సుఖంగా డబ్బు అంతా సంపాదించుకొని బాగుంటారు. ఇట్లా ఉండటానికి కారణం ఏంది? నీ వ్యక్తిగతమైన పూర్వజన్మ పుణ్యం, లేకపోతే పూర్వజన్మ పాపం. కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి బంధువు, కర్మమున చెడును, కర్మమే చెడులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదివ. నీవు మంచి సత్కర్మ చేస్తే మంచి పనులు చేస్తావు, దుష్కర్మ చేస్తే దురాగతమైన పనులు చేస్తావు. ఎట్లాంటి దురాగతమైన పనులు? ఒక ఊళ్ళో ఒకటి ఉంటాడు, ఎదురు అవడానికి భయపడతారు. ఉరికే చొక్కాలు జేబులో పట్టుకొని లాక్కొని పోతాడు, డబ్బులు మెళ్ళో కొలుసుంటే తెంచుకుపోతాడు. వాడు ఎదురుస్తున్నా అంటే భయం, పారిపోతారు. ఎందుకు? వాడు చేసిన దుష్కర్మ వల్ల అట్లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు. సత్కర్మ చేస్తే 10 మందితో మెప్పు పొందుతాడు, గొప్పగా సంపాదిస్తాడు, బాగా సుఖంగా ఉంటాడు, బాగా బాగుపడతాడు. కాబట్టి ఇది పూర్తిగా తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి. మీ లోపాలుంటే దాన్ని చెప్పి దానికి తగినటువంటి శాంతి చేయిస్తాం. స్వస్తి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే
మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే. శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే. వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం. యకారాయ నమో నమః. 2026 సంవత్సరం